నమస్కారం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే 3 పార్టీలు కలిపి పనిచేస్తున్నాయని పాలకొల్లు టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామనాయుడు సతీమణి నిమ్మల సూర్యకుమారి తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో బాడవ గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ ప్రభుత్వ పాలనలో దోపిడీ ఎక్కువై అభివృద్ధి కుంటుపడిందన్నారు. గత 5 ఏళ్లలో లక్షలాది మంది విద్యార్థులు బడికి దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, భాజపా, తెదేపా నాయకులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని శేషమ్మ చెరువు, సోమరాజు చెరువు, ఇలపర్రు, పెనుగొండ గ్రామాల్లో అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలతో కలిసి సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించి ఫ్యాన్ గుర్తులకు ఓట్లేయమని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తారన్న విషయం ఇప్పటికే రుజువైందని చెప్పారు. ఈ నేపథ్యంలో పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఏపీ హోం మినిస్టర్ గోపాలపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తానేటి వనిత సోమవారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పుల్లలపాడు, ముసళ్లగుంట తదితర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి మరింతగా జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన లోకల్ నాయకులు అధ్యక్ష సంవత్సరాల్లో అందించిన పరిపాలనతో ఎవరు కూడా సాటిలేరు. జగనన్న ఈ రోజున మన కుటుంబాల్లో మార్పు తీసుకొచ్చారు. మన కుటుంబాల్లో ఉన్న పేదరికాన్ని దూరం చేశారు. మన బిడ్డలను చదివించారు. మన కుటుంబంలో నా తాతావ్వలకి ఇంటికే పెన్షన్ పంపించడం జరిగింది. ఈ రోజున మన కుటుంబంలో ఉన్న మహిళలందరికీ కూడా ఆసరా, చేయూత పథకాల ద్వారా ఒక అన్నలా, ఒక తమ్ముడులా అండగా ఉన్నారు. మరి ఇన్ని చేసిన జగనానికి మనం థ్యాంక్స్ చెప్పాలా లేదమ్మా? థ్యాంక్స్ చెప్పాలా లేదా? ఎలా చెప్దాం? నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం వెంకట్రాయ్ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఓటర్లను కలుసుకుని తనను రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాసులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూలిశెట్టి బాలాజీ, కాకరపర్రు సర్పంచ్ గొప్పల ఆదిలక్ష్మి, ఎంపీటీసీ అల్లో ఉర్వశి, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆకుల రంగ, చెల్ల రాంపండులు పాల్గొన్నారు. కాగా శ్రీనివాస నాయుడు కుమారుడు వరుణ్ సాయి స్థానిక నాయకులతో కలిసి సోమవారం పట్టణంలోని 28వ వార్డులో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, ఎలగడ బాలరాజు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో ఉండ్రాజురం మండలం తాడిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి మండలంలో ప్రథమ స్థానాన్ని సాధించిన సందర్భంగా ఈ విద్యార్థులను ఉపాధ్యాయులు సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుని కె సరోజిని మాట్లాడుతూ తమ విద్యార్థులు 92% విజయం సాధించగలగడం ఆనందంగా ఉందని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు తెలిపారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక, పేరవరం, రాజవరం గ్రామంలో బండారు ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓట్లు 2 సైకిల్ గుర్తుపై వేసి అఖండ విజయానికి చేకూర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తుకు రంగత్ని అధ్యయనం చేసిన తెలుగుదేశం
ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకా తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు వచ్చే నెల 6వ తేదీ వరకు జరగనున్న సందర్భంగా ఆలయాన్ని పరిసరాలను ఇప్పటికే రంగులతోనూ విద్యుత్ దీప తోరణాలతోనూ ముస్తాబు చేశారు. తొలి రోజు ఉదయం 10 గంటలకు శ్రీనివాసుని పెండ్లి కుమారునిగాను, పద్మావతి ఆండాల్ అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగాను చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. 3వ తేదీ రాత్రి 8 గంటలకు ఉభయ దేవేరులతో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ఆవరణలోని కళ్యాణ వేదిక వద్ద నిర్వహిస్తారు. 4న సమీప గ్రామమైన తిమ్మాపురంలో గరుడోత్సవం జరపనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ 99% పూర్తి చేశా. అమ్మాజీపేట ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ విజయం ద్వారానే సాధ్యం. గణపురం ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన 21 మంది అభ్యర్థులు. భీమవరంలో ప్రకటించిన ఎన్నికల అధికారి సుమిత్ కుమార్. అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కూడా వెల్లడి. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలి. తణుకు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి కారుమూరి. పట్టణంలో కొనసాగించిన ప్రచారం. తణుకులో ఘనంగా ప్రపంచ నాట్య దినోత్సవం. జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. తణుకులో పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. తణుకు మండలం దువ్వ గ్రామంలో దేశం అభ్యర్థి ఆర్మిల విజయం కోసం ప్రచారం చేసిన పార్టీ శ్రేణులు. ఆధ్వర్యం వహించిన రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి. ఆచంట నియోజకవర్గంలో ఇంటింటా పర్యటించిన వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు చెరుకువాడ గూడూరీలు. నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామంలో ప్రజలను కలుసుకున్న గోపాలపురం వైసీపీ అభ్యర్థి హోమ్ మినిస్టర్ వనిత. తిరిగి తనను గెలిపిస్తే నిర్దోలు నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేస్తా. పెరవలి మండలం ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ. ఆత్రేయపురం మండలంలో ఓటర్లకు వివరించిన కొత్తపేట తెలుగుదేశం అభ్యర్థి బండారు. ఈ నెల 30 నుంచి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు. వివరించిన ఆలయం ఈవో త్రినాథరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.